అనన్య ఇంటి ముందు కూర్చొని నా మొగుడో అని గగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చి ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు అనన్య, ఏం జరిగింది అని ఎంత అడుగుతున్నా కూడా అనన్య చెప్పదు. ఇంకా దామిని ఏం జరిగింది అని అంటూ ఉంటే అనన్య దామిని దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే ఫస్ట్ నువ్వు దూరం జరుగు అని ఇప్పుడు చెప్పు అని అంటూ ఉంటుంది. ఇంకా నా మొగుడు అని ఏడుస్తూ చనిపోయాడని చెప్తూ ఉంటుంది. ఇంకా అదేంటి అని దామిని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇంకా అంతలో పక్కన ఇద్దరు ముగ్గురు కొంతమంది ఆడవాళ్ళు వచ్చి అయ్యో అమ్మ, ఇంత చిన్న వయసులో నీకు ఇలా జరిగిందా, ఎలా అమ్మ, అలా ఎలా జరిగింది అని అంటూ ఉంటారు. ఇంకా శరణ్య అందభైరవితో ఏంటి అత్తయ్య గారు, ఏం చేస్తుంది ఇది, ఇలా చేస్తుంది ఏంటి, భర్త చనిపోవడం ఏంటి అని అంటూ ఉంటే మళ్ళీ ఏదో కొత్త నాటకం ఆడుతున్నట్టుంది, ఎలాగైనా రోహితే తన భర్త అని బయట పెట్టాలని ట్రై చేస్తున్నట్టుంది అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా ప్రీతి మాత్రం ఇప్పుడైనా వీళ్ళు బయటపడతారో చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా కాసేపటి తర్వాత అనన్య బాగా ఏడుస్తూ అందరినీ పక్కకు నెట్టేసి పరుగులు పెడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ కూడా అనన్య వెనకాల వెళ్తారు. లోపలికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. అమ్మ అనన్య అనన్య అని అందరూ డోర్ కొడుతూ ఉంటారు. నాన్న రోహిత్ ఏదైనా చెయ్యరా, ఆ పిచ్చిదేమైనా అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో అని లీలావతి అంటూ ఉంటుంది. ఇంకా కాసేపటికి ఏంటి అత్తయ్య గారు, ఏదైనా చేసుకుంటుందా, సూసైడ్ ఏమైనా చేసుకుంటుందా ఇది అని శరణ్య అడుగుతూ ఉంటే అంత సీన్ లేదు దానికి, చూడు అది ఎలా నాటకాలు ఆడుతుందో అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత అనన్య తెల్ల చీర కట్టుకొని నగలన్నీ తీసేసి బొట్టు గాజులు అన్నీ తీసేసి రూమ్లో డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తుంది. ఏంటి పిచ్చి పట్టిందా అనన్య, ఇలా చేస్తున్నావేంటి అని లీలావతి అడుగుతూ ఉంటే నా భర్త చనిపోయిన తర్వాత నాకు ఇంకేముంటుంది అత్తయ్య గారు అని అంటూ మళ్ళీ అమ్మగారు అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇది ఎలాగైనా బయట పెట్టాలని ట్రై చేస్తున్నట్టుంది, చెప్తా దీని సంగతి అని ఆనందభైరవి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా తెల్ల చీర కట్టుకొని మళ్ళీ బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నా రంగులన్నీ నా భర్తతోనే పోయాయి, నేను ఇలాగే ఉండాలి కదా ఇక అని 3 నెలలు కూడా కాకముందే నన్ను ఇలా చేసి వెళ్ళిపోయాడు అని అనన్య ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆనందకి శరణ్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ లోపే నరసింహం పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా వరాలు అనుకుంటూ వస్తూ ఉంటే ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆనందభైరవి శరణ్య మాత్రం నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి వరాలు, పట్టు చీర కొనివ్వలేదని చెప్పి నేను చచ్చిపోయానని చెప్పి ఇలా చెప్తున్నావా, చేస్తున్నావా, తెల్ల చీర కట్టుకొని రెడీగా ఉన్నావు అని అంటూ ఉంటాడు. అదేంట్రా నీకు యాక్సిడెంట్ అయిందని చనిపోయావని అది చెప్తుంది, పట్టు చీర అంటావేంటి అని ప్రీతి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, పట్టుచీర కావాలని గొడవ చేస్తేను నేను కొనివ్వనని అన్నాను, అందుకే ఇలా చేసినట్టుంది అని చెప్తూ ఉంటాడు నరసింహ. ఇదిగో వరాలు, నీకు కావాల్సిన పట్టుచీర మన ఆనందమ్మ షాప్లోనే తీసుకొచ్చాను అని చూపిస్తూ ఉంటాడు. ఏంటి వీడు చచ్చాడు అనుకుంటే ఈ ప్లాన్ ఇలా రివర్స్ అయింది అని అనన్య చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత నరసింహ బయటికి వెళ్తూ ఉంటే కాంచన వచ్చి శేఖరం దగ్గర శేఖరం నువ్వు ముందు బట్టలు విప్పేసాయి అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావే అని శేఖరం అంటాడు. లేదయ్యా, ఆ రోజు నువ్వు వేషంలాగా వేసుకున్నావు కదా, మళ్ళీ వేసుకోవాల్సిన టైం వచ్చింది, రెడీ అవ్వు అని చెప్తూ ఉంటుంది. ఇంకా అదంతా నరసింహ కొంచెం దూరంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ఆ రోజు నా భార్యనని చెప్పికని వచ్చింది, ఆడవేషంలో వచ్చిన ఇతను, అయ్యో తాగిన మత్తులో నేనేం చూసుకోలేకపోయానే అని జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చెప్తా వీళ్ళ సంగతి అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా కాంచన శేఖరాన్ని ఒప్పిస్తుంది. నువ్వు కాదని చెయ్యలేను, ఆ రోజంటే ఏదో అలా సెట్ అయింది, కానీ మళ్ళీ దొరికిపోతే ఎలానే, కానీ మా నమ్మి కోసం కాబట్టి చేయాల్సి వస్తుంది, సరేలే అని శేఖరం అంటాడు. ఇంకా ఆ తర్వాత దామిని ఇంట్లో ఫోన్లో వీడియోస్ చూసుకుంటూ సడన్గా లేచి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక బైక్ అంతా సెట్ చేసి ఉంటారు కదా, దాన్ని ఒక రాడ్ తగిలి ఫోన్ కింద పడి పగిలిపోతుంది. ఇంకా దామిని అంతా చూస్తూ మమ్మీ డాడీ అని అరుస్తూ ఉంటుంది. కాసేపటికి అనన్య కాంచన బయటికి వస్తారు. ఏంటి మా మమ్మీ డాడీని పిలిస్తే మీరు వచ్చారు అని అంటూ ఉంటే ఇంట్లో ఎవరు లేరమ్మ గారు, మేము మాత్రమే ఉన్నాము అని అనన్య చెప్తుంది. నట్టింట్లో ఇదేంటి ఈ పాత ముష్టి బైక్ అని అంటూ ఉంటుంది. ఈ మోపెడ్ని ఎవరు ఇక్కడ పెట్టారు అని అడుగుతూ ఉంటే అయ్యో అమ్మగారు దాన్ని ఏమనకండి, అది చాలా పెద్ద గొడవైపోతుంది, దాన్ని ఏమన్నా అన్నారంటే అదే పెద్ద దేవుడిలాగా చూస్తారు వీళ్ళు అని అనన్య కాంచన ఇద్దరు కలిసి దామినికి బాగా ఎక్కిస్తారు. ఇది ఆనందమ్మ ఫస్ట్ నడిపిన బండంట, దానికోసం అపురూపంగా ఇక్కడ పెట్టుకున్నారు అని, దాన్ని ఎవరు ముట్టుకోరమ్మా, దాన్ని తీసే ప్రయత్నం చేశారంటే కథం ఇంకా అని
ఆనందమ్మ హిట్లర్ పాలనలో ఉంది కదా, ఆవిడ ఎంత చెప్తే అంత ఎవరు ఆవిడకి ఎదురు చెప్పే ధైర్యం చేయరు అని అనన్య వాళ్ళు చెప్తూ ఉంటారు. చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా దామిని అటువైపు మోపుడు వైపే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే పాత సామాన్లు కొంటామని వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఇంకా దామిని నవ్వుతూ ఉంటుంది. ఇప్పటికి ఆనందభైరవి శరణ్య ఇంటికి వస్తారు. ఆనందభైరవి ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్తుంది. శరణ్య లోపలికి వస్తుంది. ఇంకా శరణ్య అక్కడ బైక్ లేకపోవడం చూసి అత్తయ్య గారు, మామయ్య గారు అని అరుస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఏంటి ఇక్కడ బైక్ లేదేంటి అని అడుగుతూ ఉంటే, అవునమ్మా ఇక్కడ బండి ఏమైంది అని లీలావతి కూడా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆనందభైరవి కూడా లోపలికి వస్తూ ఉంటుంది. మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.